సో పాలిటిక్స్ విషయంకి వస్తే పక్కన పెడితే మళ్ళీ మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఈ నెలలు 2007 నుంచి ఇప్పటి వరకు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి అంటే అన్నిటికంటే మీకు ఒక మెమరబుల్ డే అంటే ఏముంది, ఏం చెప్తారు? అంటే మీ పెళ్లి రోజా, లేకపోతే ఆయన బర్త్డేనా, పిల్లలు పుట్టిందా, ఏమున్నాయి? పెళ్లి రోజు అయితే ఆబ్వియస్లీ ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీ అది ఉంటుంది. ఎట్లాగో తర్వాత మా పాప బాబు పుట్టినరోజు. ఫస్ట్ పాప, తర్వాత పాప, ఫస్ట్ పాప, ఓకే, తర్వాత బాబు. సో రాకేష్ రెడ్డి గారు, మీకు అలా మెమరబుల్ డే ఏముంది? ఒకసారి జీవితంలో ఏముంటుందంటే పెళ్ళిన తర్వాత కొద్ది మార్పులు, జీవితంలో కొద్ది ప్రశాంతత, తెగిన కాలిపణంలాగా తిరిగేవాడిని. సో ఒప్పుకున్నారు చూసారా, పెళ్లి తర్వాత ప్రశాంతత వచ్చింది. ప్రశాంతత మీనింగ్ ఎక్కడో సాయంత్రం వెళ్ళాలండి. అంతకుముందు ఒక సింగపూర్లో ఒకరోజు, దుబాయ్లో ఒకరోజు, జర్మనీలో ఒక రకమైన జీవితం అది. అంటే తెగిన గాలిపటము ఎగురుతుంది చూడండి, ఆ టైంకి ఇంటికి వెళ్ళాలి, అదేం లేకుండా. అంతకుముందు కూడా ఫ్రెండ్స్ కూడా అంటే ఎక్కువ కల్చర్స్, ఎక్కువ ఇద్దరు ధర్మం కల్చర్ ఎక్కువ అలవాటు కాబట్టి ఎక్కువ పోయేవాడిని కాదు. కానీ మొత్తానికి సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ పిల్లలు అయిన తర్వాత వాళ్ళ ఆటలు చూడాలి, వాళ్ళ పాటలు చూడాలి. ఇది అంటే ఈ సాంసారిక జీవితము కొంతమంది ప్రపంచంలో ఒక అద్భుతమైన బంధం ఇది. మనిషికి ఈ సంసార బంధం లేకపోతే జీవితం వృధా అన్న భావన. అంటే ఉంటాయి, మనస్పార్థాలు ఉంటాయి, ఒక గంట సేపు ఉంటేనే కలిసి ఉండలేము, అట్లాంటిది జీవితాంతం కలిసి ఉండాలంటే అవి సహజము, చాలా రకాల సమస్యలు ఉంటాయి. కానీ మొత్తం ఇది దేవుడు ఒక అద్భుతమైన బంధం ఇది. ఒక మానవ జీవితం అద్భుతమైన సృష్టి అనుకుంటే దానికన్నా అద్భుతమైన బంధం ఉన్నదంటే ప్రపంచంలో భార్యాభర్తల బంధమే నా భావన. దాంట్లో కొన్నిసార్లు దుఃఖాలు, కొన్నిసార్లు అరుపులు, దాంట్లో కేకలు లేకపోతే అది మూవీ హిట్ కాదు. తెలుగు సినిమా నుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ది స్టోరీ లేకపోతే అజ్ఞాతవాస అవుతుంది, స్టోరీ అంతా సపోర్ట్ యాక్టర్స్ అందరితో ఉంటే అత్తారింటికి దారేది అవుతుంది. అంటే జీవితం కూడా అన్ని రకాలుగా ఉండాలి. అంటే మరొకటే రోజు నువ్వు బాగున్నావు అంటే రోజు విసుగొస్తుంది. అట్లా సంసారం అనేది ఆ రకంగా ఉంటుంది. జీవితాన్ని బాగా హ్యాపీగా తీసుకోవాలి. కానీ ఏదైనా సరే మళ్ళీ సమాజానికి ఉపయోగపడాలి. అంటే జీవితం రేపు ఉంటుందో ఉండదో, ఉండని జీవితానికి మొన్నెవరు అన్నారు, ఒక కవి ఏదో అంటున్నాడు, కనిపించే తరం వరకు సంపాదిస్తే పర్వాలేదు కానీ కనిపించే తరాలకు కూడా సంపాదిస్తున్నారు ఇప్పుడని. అది ఉండకూడదు నేను అంటాను. సంసారం హ్యాపీగా ఉండాలని సంపాదించాలా, 10 మందికి ఇవ్వాలా, 10 మందికి సాయం చేయాలా, మనం బాగుండాలి, సమాజం అట్లా ఉండాలి. కాబట్టి నా అభిప్రాయం అది. అంటే కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు నా మాటలు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఇంతకన్నా మంచి బంధం లేదమ్మా ప్రపంచంలో. జీవితాంతం ఉండాలా, మళ్ళీ చాలాసార్లు గొడవ పడాలా, చాలాసార్లు తిట్టుకోవాలా, చాలాసార్లు ఏడవాలి, చాలాసార్లు నవ్వాలి. చెప్పండి ఏ బంధంతో చేస్తారు ఇది? మీరు చెప్పండి ఏ బంధము? తల్లి ఉంది, తల్లి ఎప్పుడు మనల్ని ముద్దాడుతూనే ఉంటుంది. ఒక నాకు అదృష్టం లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన పడి అక్క చెల్లెలు ఉన్నారు కొద్దిసేపే, అన్నదమ్ములు ఉన్నారు కొద్దిసేపే, ఒకరోజు కొడితే వాళ్ళ జీవితాలు వాళ్ళ, పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎదిగిన వ్యక్తులు వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళిపోతారు. జీవితాంతం నవ్వాలన్నా, ఏడవాలన్నా, కోప్పడాలన్నా, కొట్లాడుకోవాలన్నా, మన కష్ట సుఖాలు పంచుకోవాలన్నా అన్నీ ఉండేది ఒకే ఒక బంధం. అందుకోసమే భగవంతుడు బాగా బ్రహ్మాండంగా డిజైన్ చేసి పెట్టిండు భార్య అనేదాన్ని. అట్లా నా అభిప్రాయం అది. సో రేవతి గారు, కష్టాలు సుఖాల గురించి వచ్చింది, కోపాలు తాపాల గురించి కూడా వచ్చింది కాబట్టి, సో రాకేష్ రెడ్డి గారికి కోపం వస్తుందా? ఎందుకంటే ఎప్పుడు కూడా బయట అయితే చాలా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు కాబట్టి, బట్ మీకు ఎప్పుడైనా ఆయన మీద అంటే ఆయన కోపం తెప్పించిన సందర్భాలు, లేకపోతే ఆయనలో మీరు చూసిన కోపాలు, ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కోపం ఎక్కువే తనకి, అట్లా కనిపిస్తారు కానీ కోపం ఎక్కువ. తను చెప్పినట్టు కామన్, కోపం ఎక్కువ, దుఃఖం ఎక్కువ. ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంటుంది? జనరల్గా అండి ఏముంటుంది, కిడ్స్ గురించి. అంటే ఇక రకరకాల వాళ్ళు గొడవ పెట్టుకుంటారు కదా, గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు అన్నప్పుడు పిల్లలు, ఎందుకు అట్లా అనడం, ఇట్లా రీజన్ అంటే ఏముంటుంది, దేనికైనా రావచ్చు. పర్ఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? అరుస్తారా? అంతే, గట్టిగా అరుస్తారా? ఎంతసేపు ఉంటుంది కోపం? అయిపోయింది, ఎక్కువసేపు ఏమి ఉండదు కానీ ఉన్నంతసేపు కొంచెం సీరియస్గానే ఉంటుంది. ఓకే. సో మీ మీద ఎప్పుడైనా కోపడ్డ సందర్భాలు ఉన్నాయి? అదే దాని గురించే ఇక. ఓకే, ఈ రొటీన్ కదా ఇది. అప్పుడు మళ్ళీ ఆయన కాంప్రమైజ్ అవుతారా, సారీ చెప్తారా వచ్చి? అంటే కాంప్రమైజ్ కూడా తనే అవుతారు ఎక్కువ. కోపం తనకే వస్తుంది, కాంప్రమైజ్ కూడా తనే అవుతారు. ఓకే, ఎక్కువసేపు ఏమి ఉండదు.
రేవతి రెడ్డి గారికి కోపం వస్తుందండి? అదో రకమైన కోపం. దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వలే. మా కోపం అది వెరైటీ కోపమో కాదో తెలియదు. అది కోపమో కాదో తెలిసే లోపల ఆ కోపం పోతుందేమో. ఓకే. కొద్దిగా ఆమె పెరిగిన విధానం కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా సైలెన్స్గా ఉంటుంది, కొద్దిగా మౌనంగా. ఎందుకంటే అంటే కరెక్టే. ఒకటే విజిత గారు పెరిగిన విధానం. ఐఫోన్ శాంసంగ్ కాలేదు, శాంసంగ్ ఐఫోన్ కాలేదు. కరెక్ట్. ఎవరి వ్యక్తిగత జీవితాలు, ఎవరు పెరిగిన విధానం. ఇప్పుడు మీరు పెరిగిన విధానం, మీరు రేవతి కాలేరు, రేవతి మీరు కాలేరు. అలా అంతే అంటే నేను పెరిగిన విధానం కొద్దిగా మొరటుకు ఉంటుంది. తల్లి అని బిడ్డాను కదా, ఎవరు లాలించలేదు, పాలించలేదు, అన్నం గోరు ముద్దలు పెట్టలేదు. కాబట్టి అది ఆటోమేటిక్గా వస్తుంది. నాకు వచ్చి నా కొడుకు, నా కొడుకు స్మూత్గా ఉంటాడు. కాబట్టి ఏంటంటే అది కొద్దిగా అర్థం చేసుకోవాలి. అంటే భార్య అయినా భర్త అయినా. ఇప్పుడు నేను నా భార్యను అర్థం చేసుకుంటాను, ఏదో నన్ను నమ్మి ఒక ఎక్కడో దూర ప్రాంతం కోపం వచ్చినా కానీ మళ్ళీ ఏదో ఒక రకంగా సర్ది చెప్పుకోండి. ఇంకా చెప్పాను కదా, జీవితాంతం కలిసి నవ్వుతూ ఉండేది, ఏడుస్తూ ఉండేది, కొట్లాడుతూ ఉండేది. ఇది ఒకటే బంధం. అది కూడా లేకపోతే మజా అంటే ఉండదుగా. అంటే ఆటోమేటిక్గా నువ్వు కావాలని చేయవు వాంటెళ్ళి, అదిగా స్పాంటేనియస్గా వచ్చేస్తుంది, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఎవరు కూడా అనుకోరు. కానీ మొత్తానికి కూడా ఏ భార్య భర్తలైనా ఈ చిన్న చిన్న కారణాలతో మనస్పార్థాలు పెట్టుకొని దూరం కాకూడదు. అవి ఉంటేనే ఆనందంగా ఉండదు అనుకోవాలా. కొట్టుకుంటేనే బాగుంటుంది, తిట్టుకుంటేనే బాగుంటుంది, తుల్లి పడితేనే. లేకపోతే చీకటి లేకపోతే వెలుతురుకు అర్థం ఉండదు. విజిత గారు ఎప్పుడు దాని విలువ ఎప్పుడు అర్థమవుతుంది మీకు? చీకటి ఉన్నప్పుడే కదా. మరి ఆ రాత్రి అంతా చీకటి ఉంటే ఉదయం సూర్యోదయం చాలా బాగుంది. చలి ఉంటేనే ఎండ గుర్తు. ఇట్లా ఇది కూడా సంసార జీవితంలో ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడు ఆ సినిమా హిట్. లేకపోతే మీరు బాగున్నారు జీవితాంతం అది రొటీన్ డైలాగ్. అంతరంగాల సీరియల్ కూడా వచ్చేది. అవును. మేము అనుకున్నాం మేము పోయే వరకు ఉంటుంది అనుకున్నాం, మధ్యన ఆపేసింది రామోజీరావు గారు.